హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో నేను విప్స్ వాలెట్ గురించి, విప్స్ సర్వీసెస్ గురించి, దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అన్న కొన్ని డీటెయిల్స్, అలాగే విప్స్ ఆఫీస్ ఓపెనింగ్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వీడియోలో విప్స్ CEO అయినటువంటి వినోద్ కుట్టే సార్ మన విప్స్ ఫ్రాంచైజీని, తెలంగాణకు ఆంధ్రకు సంబంధించిన ఒక స్టేట్ ఫ్రాంచైజీని ఓపెనింగ్ చేసిన వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలామందికి హెల్ప్ అవుతుంది. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. హలో, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాహి తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? అండ్ కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను అనేసి లాస్ట్ 2-3 వీడియోస్ నుండి చెప్తున్నాను. సో బిజినెస్ అయితే స్టార్ట్ చేసేసాము. విప్స్ వ్యాలెట్కి సంబంధించిన ఒక యాప్కి సంబంధించిన బిజినెస్ అనమాట. ఇది నాకే కాదండి, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఇదేంటంటే ఎవరైనా వర్క్ చేయాలి అనుకున్న వాళ్ళు, అన్ఎంప్లాయిడ్స్ అయినా కానీ, ఎంప్లాయిడ్స్ అయినా కానీ ఇంట్లోనే ఉండి హ్యాపీగా చేసేసుకోవచ్చు. చాలా మంచి ఇన్కమ్ అయితే ఉంటుంది. అండ్ అది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి. ఇట్ ఈస్ లైక్ పేటిఎం, గూగుల్ పే, ట్రస్టెడ్ ఇండియాస్ నెంబర్ 1 యాప్. విప్స్ వాలెట్కి సంబంధించిన చాలా బ్రాంచెస్ ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి, ఇంకా ఓపెన్ అవుతున్నాయి. మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీ బ్లెస్సింగ్స్ కావాలి అండి, స్పెషల్గా మీ బ్లెస్సింగ్స్ కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్పారనుకోండి, నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. విప్స్ వాలెట్లో మనకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ఇది చాలా రకాలుగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. విప్స్ వ్యాలెట్, విప్స్ పే స్టాక్, విప్స్ సెక్యూరిటీస్, ఇలా చాలా రకాలుగా మనం దీన్ని యూజ్ చేసుకొని మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. విప్స్లో ఉన్న చాలా రకాల సర్వీసెస్ని యూజ్ చేసుకొని మనం మనీ అనేది ఈజీగా ఎర్న్ చేసేసుకోవచ్చు. సో విప్స్ని ఒకరికి రిఫర్ చేయడం ద్వారా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. విప్స్ QR కోడ్ని యూజ్ చేసుకోవడం వల్ల మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ విప్స్లో ఉన్న కాయిన్స్ కొనుక్కోవడం వల్ల మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇలా చాలా రకాలుగా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. విప్స్లో మనము ఇంట్రెస్ట్ కింద కూడా మనీ సేవింగ్స్ అనేవి చేసుకోవచ్చు. ఇంత మంచి ఫెసిలిటీస్ని మనకు వినోద్ కుట్టే సార్, విప్స్ CEO సార్ పరిచయం చేశారు. మనం దాన్ని బాగా యూజ్ చేసుకుందాం, అందరికీ పరిచయం చేద్దాం. మేము హైదరాబాద్లో చైతన్యపురి, సో ఇక్కడ స్టేట్ ఫ్రాంచైజీ అయితే ఓపెన్ చేసాము. ప్రజెంట్ అయితే తెలంగాణకి, ఆంధ్రాకు కలిపి బిజినెస్ అయితే స్టార్ట్ చేసాము. సో హెడ్ ఆఫీస్ వచ్చేసి పూణేలో ఉందండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ యాప్ గురించి వేరే ఎవరి ద్వారా అయినా కనుక్కోండి, లేకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైనా కొన్ని డీటెయిల్స్ చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో విప్స్ వాలెట్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇది వచ్చేసి విప్స్ వాలెట్ స్టేట్ ఫ్రాంచైజీ అండి. తెలంగాణకు, ఆంధ్రకు కలిపి బిజినెస్ ఇస్తున్నాము. ఇది వచ్చేసి హైదరాబాద్ చైతన్యపురిలో ఉంది. ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది ఆఫీస్ ఓపెనింగ్కి సంబంధించిన పూజ అయితే జరుగుతుంది ఇక్కడ. అండ్ అన్నయ్య, వదిన, మా హస్బెండ్ కూర్చున్నారు. నేను కొన్ని రీజన్స్ అలా కూర్చోలేకపోయాను. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. అండ్ ఈ ఆఫీస్ ఓపెన్ చేసినందుకు కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఎంతోమందికి, ఈ నిరుద్యోగులకు కూడా ఇది ఒక ఉపాధి లాంటిది. ఇందులో మా మామయ్య వన్ ఆఫ్ ది డైరెక్టర్ కావడం నేను చాలా ప్రౌడ్గా అయితే ఫీల్ అవుతున్నాను. ఎక్కడెక్కడో సర్వీసెస్ని మనం యూజ్ చేసుకుంటున్నాము. మన ఇండియా యాప్ అయినటువంటి, మన యాప్ అయినటువంటి మన విప్స్ వ్యాలెట్ని కూడా మనం ప్రమోట్ చేసుకుందాము. ఇది వచ్చేసి 2018లో స్టార్ట్ చేశారు. దీంట్లో వచ్చేసి 8 crores ప్రైమ్ యూజర్స్ కూడా ఉన్నారు. ఇంకా ఈ బిజినెస్ని, మన యాప్ని ఇంకా ప్రమోట్ చేయాలి. మనం అందరం ప్రమోట్ కూడా చేద్దాము. విప్స్ వాలెట్ CEO అయినటువంటి వినోద్ కుట్టే సార్ గారు పరిచయం చేసిన ఈ యాప్ని మనం అందరం యూజ్ చేసుకుందాము.
ఇది బేసిక్ ఇండియన్ ట్రస్టెడ్ యాప్ అండి. దీంట్లో ఉన్న సర్వీసెస్ మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. దీని సర్వీసెస్ని చూసి తెలుసుకొని చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దానికైతే ఐఎమ్ ఫుల్ హ్యాపీ. దీంట్లో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని ఈ యాప్ ద్వారా మనము కరెంట్ బిల్, గ్యాస్ బిల్ పే చేయొచ్చు అండ్ ఫాస్ట్ ట్రాక్ కూడా పే చేయొచ్చు. అండ్ అమెజాన్, మింత్రా, ఫ్లిప్కార్ట్ ఇలాంటి యాప్లలో కూడా మనం డిస్కౌంట్ తీసుకోవచ్చు. మనం డైలీ షాపింగ్ ఏదో దాని గురించి చేస్తూ ఉంటాం. విప్స్ వాలెట్ త్రూ చేసి చాలా మంచి డిస్కౌంట్ అయితే పొందొచ్చు. పేటిఎం, గూగుల్ పే మనం ఎలా అయితే యూస్ చేస్తున్నామో విప్స్ వాలెట్ని కూడా మనం అలాగే యూస్ చేసుకోవచ్చు. వాటికంటే ఎక్కువ సర్వీసెస్, బెనిఫిట్స్ విప్స్ వాలెట్లో ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్లో చాలా మంచి బెనిఫిట్స్ అయితే వస్తాయి. సో ఎక్కడో యాప్స్ని మనం యూజ్ చేస్తున్నాం, వాటిని ఎంకరేజ్ చేయండి. వాటికంటే ఎక్కువ సర్వీసెస్ మన విప్స్ వాలెట్లో ఉన్నాయి. అంతకంటే ఎక్కువ ఇది మన ఇండియన్ యాప్. సో మన ఇండియన్ యాప్ని మనమే యూజ్ చేసుకొని మనమే ప్రమోట్ చేసుకుందాము. విప్స్ వాలెట్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నాను. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో పూజ మాత్రమే చేసుకున్నాము ఈరోజు. CEO వచ్చి స్పెషల్గా ఓపెనింగ్ అయితే చేస్తారు. వినోద్ కుటే సార్ స్పెషల్ గెస్ట్ అనమాట. సో ఈ ఆఫీస్ ఓపెనింగ్కి వినోద్ కుటే సార్ రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ పూజకు చాలామంది వచ్చారండి. విప్స్ వ్యాలెట్ని ఆల్రెడీ యూస్ చేస్తున్న యూజర్స్ వచ్చారు అండ్ కొత్త యూజర్స్ కూడా వచ్చారు అండ్ విప్స్ వ్యాలెట్ డైరెక్టర్స్ వచ్చారు అండ్ విప్స్ వ్యాలెట్ సర్వీసెస్ని యూజ్ చేసుకుంటున్న చాలామంది వరకు ఈ పూజకు వచ్చారు. విప్స్ వ్యాలెట్ని యూజ్ చేసుకుంటూ విప్స్ నుండి ఇన్కమ్ సంపాదించిన ఒక విప్స్ మెంబర్ విప్స్ వ్యాలెట్ గురించి ఏం చెప్తున్నారో చూద్దాం. అండ్ విప్స్ డైరెక్టర్స్ కూడా విప్స్ వ్యాలెట్ గురించి ఏం చెప్తున్నారో చూద్దాము. నేను నల్గొండ స్టార్టప్ స్టోర్ తీసుకోవడం జరిగింది సార్. 2.5 years నుంచి ఇందులో చేయడం జరిగింది సార్. నేను ఎక్స్పీరియన్స్ ఏంటంటే అంతకుముందు నేను చెప్పాలంటే జీరో సార్. జీరో బ్యాక్గ్రౌండ్ లేదు సార్. విఐపీలోకి వచ్చాక నా లైఫ్ స్టేటస్ అనేది నేను మార్చుకోగలిగాను సార్. అంటే విఐపీ ఏంటంటే మనకు ఈ స్టోర్లు రావడం కూడా 1.5 year నుంచి స్టోర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. కాబట్టి అన్ని ఏరియాలో స్టోర్లు అనేది ఫిల్అప్ అవుతున్నాయి సార్. మాకు స్టేట్ ఫ్రాంచైజీ రావడం కూడా మాకు అదృష్టం లాంటి సార్. ఎందుకంటే డైరెక్ట్ మేము కంపెనీకి అన్ని చెప్పుకోలేము. మీ ద్వారా మాకు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందంటే మాకు ఇంకా చాలా మా ఎల్లవేళ మా స్టోర్లందరికీ మీ యొక్క సహకారంతో మేము ముందు పోతూ మీరు ముందుకు మమ్మల్ని మీరు నడిపించుకుంటూ మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను సార్. మీరు చెప్పినట్టుగా మన యొక్క లక్ష్యం ఏంటంటే తెలంగాణలో, ఇండియా మొత్తంలో మన తెలంగాణ ముందుండేటట్టు బిజినెస్ ఇద్దాం సార్. దీనికి మేము ఎల్లవేళ కృషి చేస్తాం, ఎల్లవేళ మీకు సహకారం అందిస్తాం. మా టీం నా అండర్లో ఉన్న స్టోర్స్ అయినా ప్రతి ఒక్కరం కోఆపరేట్ చేసుకుంటూ మనం ముందుకెళ్తాం సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. మనం సౌత్ ఇండియాలోనే ఫస్ట్ బ్రాంచ్ నల్గొండ ఓపెన్ చేశాక మన తెలంగాణలో ఫస్ట్ తెలంగాణ స్టేట్ ఫ్రాంచైజీ ఓపెన్ చేసిన మన శ్రీనివాస్ గారు సత్యరాజ్ గారికి మన ఒక గ్రాండ్ క్యాష్ కొట్టారు సార్. మనకంటూ ఒక ఏబిఎస్ రాయడంలో ఒక మంచి స్థానాన్ని మనం కూడా డెవలప్ చేసుకుంటూ వచ్చాం తెలంగాణలో. మన ద్వారా వచ్చినటువంటి తెలంగాణ స్టేట్ ఫ్రాంచైజీ కదా శ్రీనివాస్ గారికి, అవినాష్ గారికి మన టీం తరఫున, లోకల్ ఫ్రాంచైజీ వాళ్ళ తరఫున, మన బిఏపిఎస్ ఫ్యామిలీ తరఫున మనందరూ కూడా వాళ్ళకి కోఆపరేట్ చేస్తూ వాళ్ళ దగ్గర మన బాడీ తీసుకుంటూ ఒక స్టేట్ ఫ్రాంచైజీని మనం డెవలప్ చేసుకుంటాం. స్టేట్ నుంచి మళ్ళీ అన్ని స్టేట్స్లో వెళ్ళిపోయేటట్టుగా మన అందరూ కూడా కోఆపరేట్ చేస్తూ మన తెలంగాణ స్టేట్లో అన్ని డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీలు, తాలూకా ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసేట్టుగా మీరందరూ కోఆపరేషన్ చేసి చేయగలుగుతామండి. వాళ్ళ యొక్క కోఆపరేషన్ ఉన్నది కాదు, మా కోఆపరేషన్ కాకుండా అందరూ కలిస్తేనే మనం సమిష్టి కృషి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు అలాగే జరిగింది, ఫ్యూచర్ కూడా అలాగే జరగాలని ఆశిస్తూ మీ అందరికీ కూడా
ఇదండి ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో వినోద్ కోటేశ్వర్ ఓపెనింగ్ చేసిన ఒక వీడియో అయితే వస్తుంది. ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ విప్స్ వ్యాలెట్కి సంబంధించిన మరికొన్ని డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.